హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గన్నాస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో పర్ఫెక్ట్గా సేమియా కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఒక్కసారి నేను చెప్పే కొలతలతో ట్రై చేసి చూడండి. పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుంది. స్వీట్ తినాలి అనిపించేటప్పుడు కేవలం 10-15 నిమిషాల్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ సేమియా కేసరి ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడిగా అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు ఇలా సగం పైన వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. చూడండి, కిస్మిస్ కూడా చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇదే నెయ్యిలోకి 1 కప్పు సేమియాని తీసుకొని వీటిని లో ఫ్లేమ్ మీద మాత్రమే మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్ మీద కానీ హై ఫ్లేమ్ మీద కానీ పెట్టి అస్సలు వేయించకండి. అడుగున డార్క్ కలర్లోకి వచ్చేస్తాయి కానీ పైన వైట్గా ఉండిపోతాయి. అందుకే లో ఫ్లేమ్ మీద మాత్రమే కొంచెం ఓపిక్గా వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత మాత్రమే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇదే కడాయిలోకి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు తీసుకోవాలి. అలాగే కొద్దిగా కుంకుమ పువ్వును కూడా వేసుకొని ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. కుంకుమ పువ్వు అన్నది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నీళ్ళు ఈ విధంగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న సేమియాని వేసుకొని గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీరు కావాలంటే ఇందులోకి ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా పావు టీ స్పూన్లో సగం పసుపునైనా వేసుకోవచ్చండి. మనం వేసిన ఈ కొద్దిగా పసుపు స్మెల్ కూడా రాదు, మంచి కలర్ వస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియాని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలకి సేమియాలోని నీళ్ళని ఎగిరిపోయి ఆల్మోస్ట్ ఇలా దగ్గర పడిపోతుందండి. అప్పుడు ఇందులోకి మనం తీసుకున్న 1 కప్పు సేమియాకి 3/4 కప్పు పంచదారను వేసుకొని కలుపుకోవాలి. ఈ పంచదార మొత్తం కరిగేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని కలుపుకోవాలి. మనం వేసిన పంచదార మొత్తం కరిగిపోయి సేమియా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసి హై ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసరి రెడీ అయిపోయింది. కేవలం 10 నిమిషాల్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒక్కసారి ఈ కొలతలతో ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాతో కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం గన్నాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.